అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నేరస్తుడితో పెళ్లి. రచన ప్రతాప్ రవిశంకర్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? టేబుల్ మీద ఉన్న గడియారం టిక్కు టిక్కుమంటోంది. గోడకున్న క్యాలెండర్ని చూసింది సుజాత. 12వ తారీఖు. ఆమె వరుసగా క్యాలెండర్ మీద అంకెలను చూస్తూ 23వ తారీఖు దగ్గర ఆగిపోయింది. 23. ఆ రోజు నా ఇంట్లోకి మరొక మనిషి తిరిగి రాబోతున్నాడు జైలు నుంచి. అతనే జీవన్. ఒక యువతిని రేప్ చేసినందుకు అతను జైలుకి వెళ్ళాడు. 5 ఏళ్ల తర్వాత అతడు ఆ ఇంట్లోకి రాబోతున్నాడు. అందుకే ఆ ఇంట్లో ఉన్న 2 మనుషులు సంతోషంగా ఉన్నారు. ఆ 2కి జీవన్ కొడుకు. కానీ సుజాతకు చాలా విచారంగా ఉంది 23వ తారీఖును చూస్తున్న కొద్దీ. ఎందుకంటే ఆమెకు జీవన్ అంటే కొంచెం కూడా ఇష్టం లేదు. జీవన్ ఆమెకు మేనమామ కొడుకు. అతడు జైలు నుంచి తిరిగి రాకుండా ఉంటే బాగుండు అని అనుకుంది. అలా అనుకున్నా అతడు తప్పక తిరిగి వస్తాడు. అతను వచ్చిన తర్వాత ఆ ఇంట్లో తన మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఏం చెయ్యాలి తను? గంట క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఆమె మేనమామ సుందర్రావు ఆమె గదిలోకి వచ్చాడు. 23వ తారీఖు వాడు వస్తున్నాడు అన్నాడు ఆయన వస్తూనే. జైలు నుంచి అన్నదామె. నవ్వాడు ఆయన. నవ్వి, అవును, జైలు నుంచే. జైలు నుంచి వచ్చిన మనిషి తిరిగి అలాంటి పనులు చేసి మళ్ళీ జైలుకు వెళ్ళకూడదు అన్నాడు. అవును, బుద్ధిగా ఉండాలి. అయినా 5 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిన తర్వాత మళ్ళీ జైలుకు వెళ్లే సాహసం చేయడు అని అనుకుంటున్నాను అని అంది సుజాత. అలా అనుకోవడానికి ఏం వీల్లేదు. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన మనిషికి జైలు అంటే నిర్లక్ష్యం కలుగుతుంది. జైలు శిక్ష అంటే భయం కూడా పోతుంది. అందువల్ల వాళ్ళ దృష్టిలో మనకుండే భయం వాళ్ళకుండదు. అందుకే అంటున్నాను, వాడు తిరిగి జైలుకి వెళ్ళకూడదు. అలాగే కోరుకుందాం అందామె. కోరుకోవడం కాదు సుజాత, ఆ బాధ్యతను నేను నీ మీద ఉంచుతున్నాను. ఆమె ఉలిక్కిపడి, నా మీదనా అన్నది. అవును, పూర్తిగా నీ మీదనే. వాణ్ణి మంచి మనిషిగా మార్చగల అవకాశం నీకొక్కదానికే ఉంది. అందుకు నేను ఒక మార్గం ఆలోచించాను. ఏమిటా మార్గం? భయంగానే అడిగింది. జీవన్తో నీ పెళ్ళి. మావయ్య అన్నది. అవును, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటే వాడి బాధ్యత నీదవుతుంది. అందుకే వాడు తిరిగి రాగానే వీలైనంత త్వరలో మీ ఇద్దరికి పెళ్లి జరిగేలాగా చూస్తాను. ఆమెకు మతిపోయింది. ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు ఎదురవుతుందని ఆమె అనుకుంటూనే ఉంది. నువ్వుంటే వాడికి గౌరవం ఉంది. నిన్ను చేసుకున్న తర్వాత వాడు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతాడు అనే నమ్మకం నాకుంది. ఆమె వెంటనే అన్నది, నాకు ఆ నమ్మకం లేదు మావయ్య. ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించు. ఎందుకంటే జీవన్ని నేను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈసారి సుందర్రావు ఉలిక్కిపడి, ఏంటమ్మా నువ్వు అంటున్నది అన్నాడు. జీవన్ని నేను పెళ్లి చేసుకోను. ఆయన కోపంగానే అడిగాడు. ఎందుకు ఎందుకు అని నువ్వు అడగడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. అతడు ఎలాంటి మనిషో మీకు కూడా తెలుసు. అలాంటి మనిషిని నేనెలా చేసుకోగలను? పైవారు ఎవరో చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ నువ్వెందుకు ఇష్టపడవు? నేను అందరిలాంటి ఆడదాన్నే. పరువు, మర్యాద, సంస్కారం ఉన్న మనిషిని పెళ్లి చేసుకోవాలనే నేను కూడా కోరుకుంటున్నాను. కానీ జీవన్ లాంటి జైలుకు వెళ్ళి వచ్చిన మనిషిని చేసుకోవాలని ఎలా అనుకుంటాను? సుజాత అరిచాడు సుందర్రావు. ఇంతలోనే ఆ గదిలోకి సుందర్రావు భార్య వచ్చింది. అప్పటి వరకు ఆమె తలనొప్పితో బాధపడుతూ పక్క గదిలో కూర్చుంది. భార్యతో సుజాత ఏమంటుందో చెప్పాడు సుందర్రావు. ఆమె కళ్ళు ఎర్రగా చేసి, 10 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్న పోయినప్పుడు నిన్ను ఇంటికి తీసుకొచ్చాం. అప్పటి నుంచి నిన్ను పెంచాం. ఈరోజు నువ్వు మా మాట కాదంటున్నావు అంటే నీలో విశ్వాసమూ లేదు. నువ్వు అనుకుంటున్నట్టు ఏది జరగదు. జీవన్ నేను పెళ్లి చేసుకోక తప్పదు అన్నది. మీరు ఎన్నైనా చెప్పండి, జీవన్ని నేను పెళ్లి చేసుకోను. అతను మరేదో నేరం చేసి జైలుకి వెళ్ళలేదు. ఒక ఆడదాన్ని రేప్ చేసి జైలుకి వెళ్ళాడు. అలాంటి మనిషిని చేసుకొని నేను జీవితాన్ని నరకం చేసుకోలేను. క్షమించండి అంది. వెంటనే వాళ్ళిద్దరూ విరుచుకుపడ్డారు. చివరగా
నువ్వు ఒప్పుకోకపోయినా బలవంతంగానైనా వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత సుజాత తీవ్రంగా ఆలోచించసాగింది. ఆ రాత్రి చాలాసేపటి వరకు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏం చెయ్యాలి, తను ఏ నిర్ణయం తీసుకోవాలి, జైలుకు వెళ్ళిన మనిషిని పెళ్లి చేసుకుని జీవితానికి ఉరితాడు తగిలించుకోవడమా? ఎప్పటికో సుజాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమిటా నిర్ణయం? ఆశ్చర్యంగా ఉందా అని అడిగింది సుజాత అదోలాగా నవ్వి. అవును, ఒక్క ఉత్తరమైనా రాయకుండా ఇలా వచ్చినందుకు ఆశ్చర్యంగా ఉంది అంది శ్యామల. ఉత్తరం రాసే అవకాశం లేదు అని జరిగిన కథ అంతా తన ఫ్రెండ్తో చెప్పింది సుజాత. మై గాడ్, రేప్ చేసి జైలుకు వెళ్ళి వచ్చిన నేరస్తుడిని పెళ్లి చేసుకోవడమా? రియల్లీ హెల్ అన్నది. శ్యామల సుజాత కాలేజీలో క్లాస్మేట్స్. శ్యామల ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఫామ్లో జాబ్ చేస్తోంది. నీకోసం మీ వాళ్ళు వెతుకుతారు కదూ అంది శ్యామల. అవును, అయితే నేను ఎక్కడికి వెళ్ళి ఉంటానో వాళ్ళు ఊహించలేరు కదా. అందువల్ల నన్ను వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వస్తారనే భయమేమీ లేదు. ఏవైనా నువ్వు ఒక గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డావు. నువ్వు అక్కడే ఉంటే ఆ నేరస్తుడితో నీ పెళ్లి వాళ్ళు అనుకున్నట్టుగానే జరిపించగలరు. తర్వాత సుజాత వారం రోజులు శ్రమపడి తను కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కంగ్రాచ్యులేషన్స్ అంది శ్యామల. నీకు భారంగా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండాలో అని భయపడ్డారు. ఇప్పుడు నీకు ఆ బర్డెన్ లేదు అంది సుజాత. అలా మాట్లాడకు, నువ్వు నాకు భారం కాదు. ఫ్రెండ్ అవసరంలో ఉన్నప్పుడు సాయం చేయడం భారం ఎలా అవుతుంది? థ్యాంక్ యూ శ్యామల. అన్నట్లు ఈరోజు తారీఖు 23 కదా? అవును, ఈరోజు జీవన్ జైలు నుంచి తిరిగి వచ్చి ఉంటాడు అన్నది సుజాత. అతను రాగానే నీ గురించి అడుగుతాడా? అవును, ఇంట్లోంచి పారిపోయిందని చెప్తారు. అతను నీ కోసం వెతకడు నవ్వింది సుజాత. నవ్వి, నా కోసం వెతకాల్సిన అవసరం ఆ మహానుభావుడికి ఏముంటుంది? మళ్ళీ ఏ ఆడదాన్నో రేప్ చేసి జైలుకి వెళ్తాడు అన్నది. నవ్వింది శ్యామల. సుజాత నిద్రపోయింది ఆ రాత్రి ఆలోచిస్తూనే. కానీ ఆమెకు కొంచెం సేపటికే మెలకు వచ్చింది. ఎందుకంటే ఎవరో తలుపు మీద చప్పుడు చేస్తున్నారు. తను లేచి శ్యామలను నిద్ర లేపాలి అని అనుకుంది. కానీ అంతలోనే శ్యామల లేచి తలుపు తెరిచింది. తర్వాత చిన్నగా, నువ్వా అన్నది. అవును, వచ్చేదా? ఎవరో అడిగారు. వద్దు, మా ఫ్రెండ్ వచ్చింది వారం రోజుల క్రితం, ఇక్కడే ఉంది చిన్నగా చెప్పింది శ్యామల. ఎప్పుడు వెళ్ళిపోతుంది? తెలీదు. మరెలా? రేపు కలుసుకొని మాట్లాడదాం, వెళ్ళు. అది లేస్తే బాగుండదు. వాళ్ల సంభాషణ అంతా సుజాతకు వినపడుతూనే ఉంది. ఎవరో అతను. శ్యామల మగ స్నేహితుడా, ప్రేమికుడా? ఎవరైనా ఒకటే. తను ఆ గదిలో శ్యామలతో కలిసి ఉండడం ఆమెకి ఇబ్బంది కలగజేయడమే. మరో మనిషి ఉంటే ఇబ్బందిగా ఉంటుందనే విషయం సుజాతకు అర్థమైన తర్వాత ఆమె తను మరో గది వెతుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నది. తెల్లారిన తర్వాత తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని శ్యామలతో చెప్పింది. ఎందుకో మరో గదిలో ఉండడం ఇక్కడ నీకు బాగాలేదా అన్నది శ్యామల అదోలా చూస్తూ. ఆమెకు అనుమానం కలిగింది రాత్రి తమ మాటల్ని సుజాత విన్నదేమోనని. కాదు, ఆఫీస్కి బాగా దూరంగా ఉంది ఈ గది. బస్సులు కూడా టైంకి దొరకడం లేదు. అందుకే ఆఫీస్ దగ్గరలో ఓ గది చూసుకుంటాను. శ్యామల మాట్లాడలేదు. మనసులో ఆమెకు కూడా సుజాత వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంది. కాబట్టి ఒక 4 రోజులు కష్టపడి ఆఫీస్కి దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకుంది సుజాత. ప్రతి రాత్రి ఆమెకు సుందర్రావు, జగదాంబ, జీవన్ గుర్తుకొచ్చేవాళ్ళు. వాళ్ళేం చేస్తున్నారు? తన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? తను ఒంటరిగానే ఇంట్లోంచి పారిపోయింది అని అనుకుంటున్నారా, లేక ఎవరితోనైనా లేచిపోయిందని అనుకుంటున్నారా? అలాంటి ఆలోచన కలిగినప్పుడు ఆమెకు నవ్వొచ్చేది. ఆ ఈడియట్ జీవన్ని పెళ్లి చేసుకోవడం కంటే మరో మనిషితో లేచిపోవడం ఘోరమేం కాదు అని అనుకుంది. సుజాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే దారిలో ఒక పెద్ద పార్క్ ఉంది. ఆ పార్కు రోజు ఎంతో సందడిగా ఉంటుంది. రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆమె రోజు ఆ పార్కులో ఒక గుబురుగా ఉన్న పువ్వుల చెట్టు దగ్గర కాసేపు కూర్చుంటుంది. అక్కడ కూర్చునే తన భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. తన జీవితం ఏ వైపు వెళ్తోంది? ఎన్నాళ్ళు ఈ ఒంటరితనం? ఆమె ఆలోచనలు చదవలేకపోయినా ఆమెను ఆ పార్కులో రోజు ఒక యువకుడు గమనిస్తూ ఉన్నాడని ఆమెకు తెలియదు. నా పేరు ఆనంద్ అన్నాడతను ఆమె కొంచెం దూరంలో నిల్చుని. అప్పుడు సాయంత్రం 5 గంటలు అయింది. ఆశ్చర్యంగా అతడి కేసు చూసింది సుజాత. అందంగా ఉన్నాడు.
చిరునవ్వుతో. నా గురించి పరిచయం చేసుకుంటాను, ఆ తర్వాత మీకు ఇష్టమైతే నాతో మాట్లాడండి, లేకపోతే చెప్పేయండే వెళ్ళిపోతాను అన్నాడు. అతడి మాట తీరు ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. నా పేరు చెప్పాను కదా, మా ఊరు అమలాపురం. బీకాం వరకు చదువుకున్నాను. ఈ 2 ఏళ్ల నుంచి ఇక్కడే వరుణ్ ఇంజనీరింగ్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తున్నాను. నా వయసు 26. నా జీతం చెప్పకూడదు కాబట్టి చెప్పను అన్నాడు. సుజాత నవ్వి కూర్చోండి అంది. థ్యాంక్ యూ. అంటే మీకు నాతో మాట్లాడడం ఇష్టమేనమాట అన్నాడు ఆమె ఎదురుగా గడ్డిలో కూర్చుంటూ. ఆమె మాట్లాడలేదు. నా గురించి వివరాలు చెప్పాను. ఇక మీ గురించి వివరాలు చెప్పండి. కొన్ని రోజులుగా మిమ్మల్ని పార్కులో ఒంటరిగా చూస్తున్నాను. ఒక్కసారి కూడా మీరు ఎవరితోనూ కలిసి రాలేదు. అంటే మీకు ఇక్కడ స్నేహితులు ఎవరూ లేరా? మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా? అవును, నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను అని తను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నదే చెప్పింది. థ్యాంక్స్. నాకు రోజు పార్కుకు వచ్చి కొంచెం సేపు కూర్చోకపోతే ఏదోలాగా ఉంటుంది. అందుకే రోజు వస్తాను. ఐఎమ్ లక్కీ. అలా రోజు వస్తుండబట్టే మీతో పరిచయం కలిగింది అన్నాడు ఆనంద్. ఆమె నవ్వింది. అతను కొంతసేపు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాడు. సుజాతకు అతడు మాట్లాడుతున్న తీరు బాగా నచ్చింది. అతడిలో ఏదో ఆకర్షణ ఉన్నట్టుగా కూడా అనిపించింది. ఆమెకు టైం ఎంత గడిచిందో తెలియలేదు. ఆమె టైంను గమనించేసరికి చీకటి పడింది. పార్కులో దీపాలన్నీ వెలుగుతున్నాయి. చటుక్కున లేచి నిల్చుంది. ఈరోజు ఆలస్యమైంది కదూ మీకు అన్నాడు అతను. అవును, మీ మాటల్లో పడి గమనించనే లేదు అన్నది. సారీ, పర్వాలేదు నవ్వుకుంటూ అక్కడి నుంచి కదిలింది. వెనక నుంచి ఆనంద్ గుడ్ నైట్ అనడం ఆమెకు వినిపించింది. ఆ రాత్రి ఆమె ఆనంద్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. అతడితో పరిచయాన్ని పెంచుకోవడం గురించి కూడా ఆమె బాగా ఆలోచించింది. అతను కూడా తన గురించి ఇలాగే ఆలోచిస్తున్నాడా ఏమో. సుజాతకు ఉన్నట్టుండి ఆ క్షణంలో జీవన్ గుర్తుకొచ్చాడు. ఆ రోగ్ తనని తిరస్కరించిపోయినట్టు తెలుసు కాబట్టి తన మీద పగతో వెతుకుతున్నాడా? తను ఎక్కడున్నది తెలుసుకుంటాడా? ఒకవేళ తెలుసుకుని వస్తే అతడి నుంచి తనని కాపాడగలిగిన మనిషి ఎవరు? అప్పుడు ఆమె కళ్ళ ముందు ఆనంద్ కదిలాడాడు. మళ్ళీ ఆనంద్ గురించి ఆలోచిస్తోంది సుజాత. అతడితో పరిచయాన్ని పెంచుకోవాలనే నిర్ణయించుకుంది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. గోడకున్న గడియారం చూసి టైప్ మిషన్కున్న కాగితాలు తీసింది సుజాత. వాటిని ఫైల్లో ఉంచి అటెండర్కి ఇచ్చి మేనేజర్ గదిలోకి పంపించింది. మిషన్ మీద కవర్ తొడుగుతున్నప్పుడు అటెండర్ వచ్చి మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. లోపలికి వెళ్ళింది సుజాత. అప్పటికే అంతా బయటికి వెళ్ళిపోతున్నారు మిగిలిన ఉద్యోగులు. సారీ ఫర్ ద రిస్క్, అయినా తప్పదు. 1 గంట స్పేర్ చేయండి చాలు. ఇవి చాలా అర్జెంట్ కాగితాలు, అందుకే వెంటనే టైప్ చేసి తీసుకురండి అన్నాడు మేనేజర్ ప్రకాష్. ఇబ్బందిగా అతన్ని చూసింది ఆమె. మరొకసారి సారీ, ఈ ఒక్కసారికి అంటూ రిక్వెస్ట్ చేశాడు ఆయన. ఇక కాదనలేకపోయింది సుజాత. ఆమెకు మనసులో త్వరగా వెళ్ళి పార్కులో ఆనందను కలుసుకోవాలని గాఢంగా ఉంది. కాగితాలను తీసుకొని బయటకు వచ్చింది. ఆనందను కలుసుకోవాలనే తొందరలో ఆ కాగితాలను అరగంటలోనే టైప్ చేసి తనే మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళింది. వెరీ గుడ్, క్విక్ వర్క్. మీలాంటి మనుషులకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అన్నాడు ప్రకాష్. ఇక నేను వెళ్తాను సార్. కూర్చోండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. నాకు కొంచెం పనుంది. పర్వాలేదు, జస్ట్ 5 మినిట్స్ అంతే. కూర్చుంది. మీరెంత కష్టపడి సిన్సియర్ వర్క్ చేస్తున్నారో గ్రహించాను. అందుకే ఈ నెల నుంచి మీ జీతం మరొక 100 రూపాయలు పెంచుతున్నాను అన్నాడు సిగరెట్ వెలిగించి. థ్యాంక్ యూ సార్ అన్నది సంతోషంగా. ఊరికే థ్యాంక్స్ చెప్పడమేనా? నాకు ఒక పార్టీ ఇవ్వరా అన్నాడు నవ్వుతూ. చెప్పండి, ఏం పార్టీ ఇవ్వమంటారు? సుజాత, నాకు మీ నుంచి ఎలాంటి పార్టీ అవసరం లేదు. మీరే నాకు ఒక పార్టీ. ఒకసారి మిమ్మల్ని మీరు ఇచ్చుకుంటే. హఠాత్తుగా మాట్లాడుతూనే ముందుకు వంగి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు ప్రకాష్. ఆమె షాక్ తిన్నది ప్రకాష్ మాటలకు. వెంటనే తేరుకుని అతని చెంప మీద శక్తి కొద్దీ కొట్టింది, అతని చేతులను విడిపించుకొని. ఈసారి మేనేజర్ షాక్ తిన్నాడు. ఈ చెంప దెబ్బతో పాటు ఆమె అలా అంత గట్టిగా కొడుతుందని అతను పొరపాటును కూడా ఊహించలేదు. 100 రూపాయలు జీవితం పెంచుతున్నట్టుగా చెప్పగానే సంతోషపడిపోయి తను చెప్పినట్టు వింటుంది అని అనుకున్నాడు. రివ్వుల నుంచుని, ఇడియట్, నువ్వు అసలు మనిషివేనా?
నీ భార్యను మరొక మగవాడి దగ్గరకు పంపించి ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వస్తున్నప్పుడు నీ అంతు చూస్తాను, నువ్వు నాకు ఎలా లొంగవో అని ప్రకాష్ అనడం ఆమె వినలేదు. సుజాత జేవురించిన మొహంతో పార్కులోకి వెళ్ళేసరికి అతడొక్కడే కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమెను చూస్తూనే ఏమిటి అలా ఉన్నారు అని అడిగాడు. వెంటనే చెప్పలేకపోయింది ఆమె. కానీ అప్పటికే అతనే ఆమెకు ఆత్మీయుడిగా అనిపించడం వల్ల మేనేజర్ గురించి అతడితో చెప్పింది. డర్టీ రోగ్, అలాంటి వెధవలకు ఒక చెంపదెబ్బ సరిపోదు, కాల్లో చెయ్యో విరగదీయాలి అన్నాడతను. మగవాళ్ళందరూ అంతేనేమో అన్నది సుజాత. చంపేశారు, అలా అనకండి, నేను మగాడినే, కానీ అలాంటి వాడిని కాదు. ఎక్కువ మంది మగవాళ్ళు ఆడదాన్ని వేటాడాలనే అనుకుంటారు. ఎందుకు నేను కూడా ఒప్పుకుంటాను. తమ దగ్గర పనిచేసే ఆడవాళ్ళంటే మగాళ్లకు ఒక చులకన భావం ఉంటుంది అన్నాడు. అయినా అలా అడగడానికి వాడికి ఎంత ధైర్యం? ఆమెలో ఆవేశం ఇంకా తగ్గలేదు. ఇంతకీ ఆఫీస్లో మీ ఉద్యోగం సంగతి ఏంటి అడిగాడు ఆనంద్. ఇంకేం ఉద్యోగం? ఆ వధవ దగ్గర ఉద్యోగం చేయడం ఇంపాసిబుల్. ఇప్పుడు నాకు అదే దిగులుగా ఉంది. రేపటి నుంచి మళ్ళీ ఉద్యోగాల వేటల్లో పడాలి అందామె. వర్రీ పడకండి, నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఒక వారం రోజుల్లో ఏదో ఒక ఫర్మ్లో మీకు ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను. ఆ విషయం నాకు వదిలేయండి. థ్యాంక్ యూ, నో థ్యాంక్స్, ఇది నా డ్యూటీ. అవసరంలో ఉన్న ఒక స్నేహితురాలికి సహాయపడడం నా డ్యూటీగా భావిస్తున్నాను. ఆ రాత్రి ఆమెకు జీవన్ గుర్తుకు రాలేదు, కానీ మేనేజర్ ప్రకాష్ ఎక్కువగా గుర్తొచ్చాడు. క్లాత్ షోరూంలోంచి బయటకు వచ్చింది సుజాత. అప్పుడే చీకటి పడుతోంది. అక్కడికి బస్టాప్ కొంచెం దూరంలోనే ఉంది. 2 నిమిషాల్లో బస్టాప్ దగ్గరకు వచ్చి నిల్చుంది. అప్పుడే బస్సు వచ్చి ఆగింది. ఎక్కింది సుజాత. ఆమె బస్సులోకి ఎక్కి కూర్చుని రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలను చూస్తోంది. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. మళ్ళీ త్వరలో ఉద్యోగం దొరుకుతుందా? ఆమె ఆలోచనలు కాసేపు ఆనందం మీదకి మళ్ళాయి. బస్సు ఆగింది. దిగి ఇంటికేసి నడిచింది. ఆమెను ఒక వ్యక్తి నీడలా వెంటాడుతున్నాడు అని ఆమెకు తెలియదు. గది తలుపులు తెరిచి లోపలికెళ్ళింది. డ్రెస్ మార్చుకుంది. తలుపు మూసి స్టవ్ వెలిగించింది. ఇంతలోనే తలుపుల మీద చప్పుడైంది. ఆమె చెంగుని నిల్చుంది. ఆనంద్ వచ్చి ఉంటాడో అని అనుకుంది. ఇలా అనుకుని తలుపు తెరిచి షాక్ ఫీల్ అయింది. ఎదురుగా వికృతంగా నవ్వుతూ అతను నిల్చుని అన్నాడు. గళ్ళ షర్టు, నల్లటి ప్యాంటు వేసుకున్నాడు. సన్నగా పొడవుగా ఉన్నాడు. ఎత్తుగా పెరిగిన జుట్టు, నున్నగా గీసుకున్న గడ్డం. క్షేమంగానే ఉన్నావా? నవ్వుతూ అడిగాడు. అప్పుడు షాక్ నుంచి తేరుకుని, నువ్వా, ఎప్పుడొచ్చావు అన్నదే నీరసంగా. ఎక్కడి నుంచి? జైలు నుంచా? ఈ నగరానికా? జైలు నుంచి అయితే 23వ తారీఖునే వచ్చాను. ఈ ఊరికి 4 రోజుల క్రితమే వచ్చాను. నీకోసమే అంతా వెతుకుతున్నాను. భయపడింది ఆమె. లోపలికి ఆహ్వానించవా అంటూనే ఆమెను నెట్టుకుంటూ లోపలికొచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడేమిటి చేయడం? జీవన్ ఏం చేస్తాడు? తనని ఇంటికి తీసుకెళ్ళిపోతాడా? నాన్న అమ్మ జరిగిన కథంతా చెప్పారు. నన్ను చేసుకోనని పారిపోయి వచ్చావుట కదా? అవును కదూ? తల ఊపింది. పెద్దగా నవ్వాడతను. అసలు నేను జైలుకి ఎందుకు వెళ్ళానో తెలుసా? ఇంకో ఆడదాన్ని రేప్ చేయబట్టి. అసలు నిన్నే రేప్ చేయాలి అని అనుకున్నాను, కానీ నువ్వు నాకు కాబోయే పెళ్ళానివని, నిన్ను రేప్ చేయాల్సిన అవసరం లేదని చేయలేదు. నువ్విలా నన్ను కాదని పారిపోయి వస్తావని అనుకుంటే అప్పుడే నేను రేప్ చేసి ఉండేవాణ్ణి. ఉలిక్కి పడింది. ఇంతకీ నన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చావు? మళ్ళీ నవ్వాడు జీవన్. ఎందుకు వస్తాను? నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి, అందుకే వచ్చాను. త్వరగా నీ బట్టలు అవి సర్దుకో. ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు. నేను రాను. నిన్ను పెళ్లి చేసుకోను. నాకేం తక్కువ? నీకు తెలీదా? నువ్వు మంచివాడివి అయినట్లయితే ఎంతో సంతోషంగా ఒప్పుకునేదాన్ని. కానీ నువ్వు నేరస్తుడివి. జైలుకు వెళ్ళిన మనిషిని నేను చేసుకోను. ఊహించలేదు సుజాత. జీవన్ గబుక్కన నిలబడి ఆమె చెంప మీద కొట్టాడు. చంపేస్తాను. జైలుకు వెళ్ళి వచ్చినా నేను నీ మొగుడిని. మర్యాదగా వెంటనే బయలుదేరు. కెవ్వున అరిచింది సుజాత. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. సరిగ్గా ఆమె అరుస్తూ ఉంటే అక్కడికి వచ్చాడు ఆనంద్. అతడెవరో ఆమెను హింసిస్తున్నాడని అతడికి అర్థమైంది. లోపలికి వస్తూనే, సుజాత, ఎవరి మనిషి అని అడిగాడు. ఆనంద్ను చూడగానే అంత దుఃఖంలోనూ సుజాతకు సంతోషం కలిగింది. ఏడియట్,
నన్ను తనతో రమ్మని కొడుతున్నాడు ఏడుస్తూనే చెప్పింది. వీడెవడు? ఓహో, అర్థమైందిలే, వీణ్ణి చూసుకునేనా నాతో రానంటున్నావు అన్నాడు జీవన్. అంతే, అతని మొహం అదిరిపోయింది. విసురుగా వెళ్ళి గోడను ఢీకొట్టాడు. జీవన్ లేవకముందే బూట్కాలతో అతడి దొక్కలో గట్టిగా తన్నాడు ఆనంద్. కీచుమంటూ అరిచాడు జీవన్ బాధగా. జీవన్ కంటే ఆనంద్ 4 రెట్లు బలవంతుడు. ఇంతకీ ఎవడీ వెధవ అడిగాడు ఆనంద్. తర్వాత చెప్తాను. జీవన్ మూలుగుతూ లేచి నిల్చున్నాడు. అతన్ని విసురుగా బయటికి నెట్టాడు ఆనంద్. వెళ్ళి రోడ్డు మీద పడ్డాడు. మీ ఇద్దరంతూ చూస్తాను, ఈ జీవన్ అంటే ఏంటో తెలియజేస్తాను అంటూ కులుకుతూ అక్కడి నుంచి కదిలాడు జీవన్. ఆనంద్ గుండెల మీద వాలిపోయి చిన్నగా ఏడ్చింది సుజాత. అతనే రాకుండా ఉన్నట్లయితే జీవన్ తనని ఏం చేసేవాడో. ఇంతకీ ఎవరు ఆ ఇడియట్ అడిగాడు మళ్ళీ ఆనంద్. జీవన్ గురించి అంతా చెప్పింది ఆమె ఏడుస్తూనే. గుడ్ గాడ్, ఇతను జైలుకి వెళ్ళొచ్చిన మనిషా? ఆ విషయం నువ్వు ముందే చెప్పినట్లయితే ఇంకో 4 తన్ని పోలీసులకు అప్పజెప్పేవాణ్ణి కదా అన్నాడతను. ఆమె కథ ఆనంద్కు జాలి కలిగించింది. నీకు ఒక ఉద్యోగం గురించి చెప్పాలి అని వచ్చాను. మా ఆఫీస్లో టైపిస్ట్కు బ్యాంకులో జాబ్ వచ్చిందట. ఆమె 2 రోజుల్లో రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. మా బాస్కు నీ గురించి చెప్పాను. ఆయన అప్లై చెయ్యమన్నాడు. ఈ విషయం చెప్పాలనే ఇప్పుడు నేను వచ్చాను. మీరు రావడం మంచిదే అయింది. లేకపోతే ఆ నీచుడు నన్ను బలవంతంగానైనా తనతో తీసుకెళ్లేవాడు. ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది. ఈ గదిలో నేను ఒంటరిగా ఉంటున్నాను. జీవన్ మళ్ళీ ఎప్పుడో అప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఈసారి అత్తయ్యను మామయ్యను తీసుకొస్తాడేమో. భయపడకు, నేను ఉండగా నీకేం భయం లేదు. పోనీ అంతగా నువ్వు భయపడుతూ ఉంటే నువ్వు కూడా నా గదిలో వచ్చి ఉండు అన్నాడు ఆనంద్. ఆమె అతడి కళ్ళలోకి చూసింది. నిర్మలంగా ఉన్నాయి అతడి కళ్ళు. బాగుండదు, వద్దు అన్నాడు అతను మళ్ళీ. సుజాత ఏం మాట్లాడలేదు. కొంచెం సేపటి తర్వాత ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్. సుజాత పడుకుని ఆలోచిస్తోంది. ఆమె మనసులో భయంగా ఉంది. జీవన్ తన వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాడేమో. అప్పుడు తనేంటి చేయడం? తనని ఎవరు ఆపగలరు? ఆనంద్ కోరినట్టుగా అతడి వెంట గదికి వెళ్ళినట్టయితే బాగుండేదేమో. కానీ అలా వెళ్ళడం తనకిష్టం లేదు. ఒక మగవాడి గదిలో తను పెళ్లి కాకుండా ఉండడమా? శ్యామల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. అవును, తప్పదు. కొన్ని రోజులు ఆమె దగ్గర ఉండడం తనకు కూడా మంచిదే. ఈ ఒక్క రాత్రి ఎలాంటి గొడవ జరగకుండా తెల్లారితే రేపు శ్యామలను కలుసుకొని తన పరిస్థితిని తెలియజేసి అక్కడే ఉండొచ్చు అనుకుంటూ నిద్రపోయింది. అప్పుడు రాత్రి 11 గంటలైంది. నిద్రలో ఉన్న సుజాత ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమెకు మసగ్గా గదినంతటినీ ఆక్రమించుకున్న వెలుతురు కనిపించింది. ఆమెకు నిద్రలో ఎవరిదో కేక వినిపించింది. ఇంట్లోనే బయట ఎవరివో అరుపులు వినిపించాయి. లేచి నిల్చుంది. తలుపు తెరుచుకొని బయటికి చూసింది. తన గది ఎదురుగా కొంతమంది జనం మూగి ఉన్నారు. ఏం జరిగింది అని అడిగింది సుజాత. వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి సుజాతను చూశారు. ఆమెకేమీ అర్థం కాలేదు. దగ్గరగా వెళ్ళింది. జనం మధ్య నెత్తురు మడుగులో పడి ఉన్న మనిషిని చూసి కెవ్వుమని అరిచింది. అతడు జీవన్. అతడి గుండెల్లోంచి నెత్తురు కారుతోంది. ఇతను మీకు తెలుసు కదూ? ఎవరో అడిగారు ఆమెను. సుజాత మాట్లాడలేదు. ఆమెకు మతిపోయినట్లు అనిపించింది. జీవన్ని ఎవరు హత్య చేశారు? ఆనంద్. అతను కాదు. జీవన్ని చంపవలసిన అవసరం అతనికి లేదు. అయితే ఎవరు? ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. సుజాత అక్కడ నిలబడలేకపోయింది. లోపలికి వచ్చి కూర్చుంది. ఊహించని పరిణామం. పోలీసులు వచ్చారు. అప్పటికే జనం పెరిగిపోయారు. ఇన్స్పెక్టర్ మహేంద్ర ఎవరినో పిలిచి ఏదో అడిగాడు. ఆయన ఏదో చెప్పాడు. కొంచెంసేపు సుజాత గది చూపుతూ మహేంద్ర సుజాత గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే ఆమె భయపడింది. హత్య చెయ్యబడిన యువకుడు మీకు తెలిసిన మనిషిని చెప్పారు, నిజమేనా? అవును అంటూ జీవన్ గురించి అంతా చెప్పింది. అతడు తనని బెదిరించడం గురించి కూడా చెప్పింది. ఆ ఘర్షణ జరిగినప్పుడు ఇక్కడ మరో యువకుడు ఇతన్ని కొట్టి బయటికి నెట్టాడు అని చెప్పారు. అతనెవరు? ఆమె ఉలిక్కిపడింది. తను చెప్పకపోయినా ఎలాగైనా వాళ్ళ ఆనందుని గురించి తెలుసుకుంటారు. అతని గురించి చెప్పకపోవడం వల్ల తను ఈ హత్యా నేరానికి అతనికి సంబంధం ఉంది అనే అనుమానాన్ని ఇన్స్పెక్టర్కు కలిగించినట్టు అవుతుంది. ఆ క్రితం రోజు జరిగిందంతా మహేంద్రతో చెప్పేసింది ఆమె. చెప్పి ఆనంద్ నిర్దోషి,
నన్ను జీవన్ బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడని అతన్ని కొట్టి బయటికి నెట్టాడు. అంతకుమించి ఆనంద్కి జీవన్ మీద శత్రుత్వం లేదు. ఆనంద్ నిర్దోషి, ఈ హత్యను చేయలేదు, నా మాట నమ్మండి అన్నది. బయట ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి ఉన్నారు. పోలీసులు జనాన్ని దూరంగా నెట్టేస్తున్నారు. ఇన్స్పెక్టర్, అలాంటప్పుడు జీవన్ని ఈ గది ముందే హత్య చేయవలసిన అవసరం ఎవరికుంది? అతనికి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అన్నాడు. ఏమో, ఉండొచ్చు. ఎందుకంటే అతడు నేరస్తుడు. అతని స్నేహితులంతా రౌడీలు, మంచివాళ్లు కాదు. అంతర్గతంగా ఒకరంటే ఒకరికి ద్వేషం ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరో అతన్ని ఇక్కడ పొడిచి చంపు ఉండొచ్చు. మీ వాదన బానే ఉంది. అతన్ని పొడిచినప్పుడు మీకు కేక వినిపించలేదా అని అడిగాడు. చిన్నగా వినిపించింది. ఏదైనా కలొచ్చిందేమో అనుకున్నాను, కానీ బయట ఎవరివో మాటలు వినిపించాయి. అప్పుడు తలుపులు తెరిచాను. ఎదురుగుండా గుంపుగా మనుషులున్నారు. వెళ్ళి చూశాను. అతను తలూపాడు. ఆమె మాటలు అతనికి నమ్మశక్యంగానే అనిపించాయి. ఎందుకంటే ఎదురుగా ఉన్న ఇంటాయన కూడా కేక వినిపించగానే తామంతా బయటకొచ్చామని, ఆ తర్వాత కొంతసేపటికి సుజాత తలుపు తెరిచిందని చెప్పాడు. అందువల్ల అతడి హత్యకి సుజాతకి సంబంధం లేదు అని నిర్ణయించుకున్నాడు. ఇక ఆనంద్, అతన్ని కలుసుకుంటే తెలుస్తుంది. ఆనంద్ అడ్రస్ చెప్పండి, చెప్పింది సుజాత. మళ్ళీ కలుస్తాను. దయచేసి మీరు నగరం విడిచి ఎక్కడికి వెళ్ళకండే అని జీవన్ తండ్రి అడ్రస్ కూడా తీసుకొని బయటకెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. సుజాత మొహం పాలిపోయింది. జీవన్ హత్య ఆనంద్ను ప్రమాదంలోకి నెడుతోంది. ఆనంద్ జీవన్ని తన్ని బయటకు నెట్టడం అక్కడ చాలామందే చూశారు. అయినా జీవన్ని తన గది ముందే ఎందుకు హత్య చేస్తారు? తన మీద అనుమానం మళ్లించడానికా? ఎందుకు? హత్యాయుధం దొరకలేదు. కొంతసేపటి తర్వాత జీవన్ శవంతో పోలీసులు వెళ్ళిపోయారు. సుజాత గేడుపొచ్చింది. జీవన్ పోయినందుకు ఆమెకు కొంత బాధ కలిగింది. అతడు ఎంత దుర్మార్గుడైనా తనకు మేనమామ కొడుకు. గదిలో ఉండలేకపోయింది. శ్యామల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. అవును, ఈ విషయంలో తను శ్యామల సలహా తీసుకోవాలి. గదికి తాళం పెట్టి దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్లో ఆటో ఎక్కి శ్యామల ఇంటికి వెళ్ళింది సుజాత. శ్యామలకు జరిగిందంతా చెప్పింది. మై గాడ్, మీ బావ నీ గది ముందే హత్య చేయబడ్డా? ఆశ్చర్యపోయింది శ్యామల. అవును, అంతేకాదు ఆనంద్ అతన్ని కొడుతున్నప్పుడు కూడా కొందరు చూశారు. వాళ్ళు ఇన్స్పెక్టర్తో అతడి గురించి చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఆనంద్ గురించి అడిగాడు. చెప్పాను. ఇన్స్పెక్టర్ ఆనంద్ను అనుమానించవచ్చు. ఈ హత్యా నేరాన్ని అతని మీదకు నెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఆనంద్ నిర్దోషి. ఎట్లాగైనా అతన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడాలి. కానీ ఎలా? శ్యామల కొంచెంసేపు ఆలోచించింది. తర్వాత సుజాతను తీసుకొని బయటికి నడిచింది. డిటెక్టివ్ రణధీర్ సుజాత చెప్పిందంతా విన్నాడు. అంతా విని, మీరు చెప్పిందంతా విన్న తర్వాత ఆనంద్ నిర్దోషి అనే నమ్మకం నాకు కూడా కలుగుతోంది. ఈ హత్యను ఆనంద్ చేయలేదు. అతనే చేసి ఉంటే మీ గది ఎదురుగా ఈ హత్య జరిగి ఉండేదే కాదు. ఎవరో కావాలనే మీ మీదకు అనుమానం రావాలని మీ గది ముందు ఈ హత్యను చేశారు. అంటే హంతకులకి ఆనంద్కి హతుడికి జరిగిన ఘర్షణ తెలిసే ఉండాలి. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండే, నేను ఇప్పుడే నా పరిశోధన మొదలు పెడతాను. ఆలస్యం చేస్తే హంతకులు పారిపోయే అవకాశం ఉంది అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. మీ ఫీజు అంది సుజాత. ఇప్పుడేం అవసరం లేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. రూమ్ లాక్ చేసి స్కూటర్ మీద బయలుదేరాడు రణధీర్. ముందుగా అతడు ఇన్స్పెక్టర్ మహేంద్రన్ కలుసుకున్నాడు స్టేషన్లో. అప్పటికే అతను ఆనంద్ను హత్యా నేరం అనుమానం మీద అరెస్టు చేసి తీసుకొచ్చాడు. డిటెక్టివ్ రణధీర్ ఆనంద్తో 10 నిమిషాలు మాట్లాడాడు. ఈ కేసులో నీ ఇంట్రెస్ట్ ఏంటి? అప్పుడే ఈ హత్య గురించి నీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగాడు మహేంద్ర. ఆనంద్ నిర్దోషి, అసలు నేరస్తులను పట్టుకోగలను అనే నమ్మకం నాకుంది అన్నాడు. అవును, ఆ హత్యను అతను చేశాడని నేను కూడా అనుకోవడం లేదు. కానీ ప్రస్తుతం అతనొక్కడే అనుమానితుడు. అందుకే అతన్ని తీసుకొచ్చా అన్నాడు ఇన్స్పెక్టర్ మహేంద్ర. వెళ్తాను. రణధీర్ అక్కడి నుంచి బయలుదేరాడు. 10 నిమిషాల్లో హత్య జరిగిన ప్రదేశాన్ని చేరుకున్నాడు. సుజాత గదిలో దీపం వెలుగుతోంది. కిటికీ సందుల్లోంచి వెలుతురు బయటపడుతోంది. స్కూటరు ఆమె గది ముందు ఆపాడు. చప్పుడుకు ఆమె తలుపులు తెరిచింది. ఆనంద్ను కలిసి మాట్లాడిన విషయం ఆమెకు చెప్పాడు. ఇన్స్పెక్టర్ కూడా ఆనంద్ను అనుమానించడం లేదు. అందువల్ల మీరు అతని విషయంలో ఏమీ వర్రీ పడకండి. నేను ఈ వీధిలో ఎంక్వైరీ చేస్తాను.
జీవన్ని హత్య చేసిన మనిషిని ఎవరైనా చూసే అవకాశం ఉందేమో తెలుసుకుంటాను అని ఆమెతో చెప్పి అక్కడి నుంచి రోడ్డు చివరికి నడిచాడు. ఆ రోడ్డు చివర ఎంతో దూరం లేదు. అక్కడ నిల్చున్నాడు రణధీర్. ఒక ఇంటి పైనుంచి దీపం వెలుగుతూ రోడ్డు మీదకు పడుతోంది. పైకి చూశాడు. డాబా మీద రోడ్డుకి ఎదురుగా కూర్చొని చదువుకుంటున్నాడు ఒక 20 ఏళ్ల యువకుడు. అతడిని చూడగానే రణధీర్ కళ్ళు మెరిశాయి. అతడు చాలాసేపటి నుంచి అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉండొచ్చు. గేటు నెట్టుకొని పైకెళ్ళాడు. హఠాత్తుగా వచ్చిన రణధీర్ని చూసి ఆ యువకుడు ఉలిక్కి పడ్డాడు. పరిచయం చేసుకున్నాడు రణధీర్. కూర్చోండి అన్నాడు తను. ఇక్కడ నువ్వు ఎన్ని గంటల నుంచి చదువుకుంటున్నావు అని అడిగాడు రణధీర్. 10 గంటల నుంచి. ఈ వీధిలో 2 గంటల క్రితం హత్య జరిగింది. నీకు తెలుసు కదూ? తెలుసు. అప్పుడు నీకు కేక వినిపించిందా? విన్నాను. అప్పుడు నువ్వు ఆ రోడ్డున ఎవరైనా పరుగుదీయడం చూసావా? అతడు వెంటనే మాట్లాడలేదు. భయంగా రణధీర్ వైపు చూశాడు. ఆ చూపుల్లో తనేదో చెప్పడానికి భయపడుతున్నాడు అని గ్రహించాడు డిటెక్టివ్. భయపడకు, నువ్వు చూసిందంతా ధైర్యంగా నాతో చెప్పు. అందువల్ల నువ్వొక నిర్దోషిని హత్యా నేరం నుంచి కాపాడిన వాడు అవుతావు. పోలీసులకే చెప్దామనుకున్నాను, కానీ భయం వేసింది, అందుకే చెప్పలేదు. హత్య జరిగిన సమయంలో నాకు తలనొప్పిగా ఉండి లైట్ ఆర్పేసి ఇక్కడే కూర్చున్నాను. ఆ సమయంలో హత్య చేయబడిన మనిషి సందు మలుపు తిరిగి గబగబా నడిచెళ్ళాడు. 1 నిమిషం తర్వాత మరొక మనిషి అతడి వెనకే వచ్చాడు. చూస్తూనే ఉన్నాను. ముందు వెడుతున్న మనిషి ఆగిపోయాడు. వెంటనే వెనక వెళ్తున్న మనిషి కత్తితో చటుక్కున గుండెల్లో పొడిచి కత్తిని చేతిలో ఉన్న ఏదో తోలు సంచిలో వేసుకుని ఇటు నుంచే పరుగు తీశాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి జనం ఇళ్లలోంచి బయటకొచ్చారు. ఆ రెండో మనిషి ఎలా ఉన్నాడు? పొట్టిగా లావుగా ఉన్నాడు. నల్లని బట్టలు వేసుకున్నాడు. భుజాలు ఎత్తుగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక నువ్వు కిందకెళ్ళి పడుకో. హంతకుణ్ణి పట్టుకోవడానికి ఈ ఆధారాలు చాలు అని అక్కడి నుంచి కిందకి దిగాడు రణధీర్. ఆ రోడ్డు మలుపు చివర్లో ఆటో రిక్షా స్టాండ్ ఉంది. అక్కడ ఉన్న డ్రైవర్లకు పొట్టిగా లావుగా ఉన్న మనిషిని గురించిన గుర్తులు చెప్పాడు. అవును సార్, ఆ మనిషి చేతిలో తోలు సంచి కూడా ఉంది. అతన్ని నేనే వికాస్ లాడ్జికి తీసుకెళ్లాను అన్నాడు ఒక ఆటో డ్రైవర్. రణధీర్ కళ్ళు మెరిశాయి. అతడికి థ్యాంక్స్ చెప్పి ఆ ఆటోలోనే రణధీర్ వికాస్ లాడ్జికి వెళ్ళాడు. కునికిపాట్లు పడుతున్న రిసెప్షనిస్టుని నిద్ర లేపి పొట్టిగా లావుగా ఉన్న మనిషిని గురించి అడిగాడు. ఓహో, అతన 4 రోజుల క్రితమే వచ్చాడు. రూమ్ నెంబర్ 104లో ఉంటున్నాడు అన్నాడు అతను. వెంటనే రణధీర్ ఇన్స్పెక్టర్ మహేంద్రకు ఫోన్ చేశాడు. సరిగ్గా 10 నిమిషాల్లో పోలీసులతో వచ్చాడు మహేంద్ర. అంతా రూమ్ నెంబర్ 104లో లావుగా పొట్టిగా ఉన్న మనిషిని పట్టుకున్నారు. ఆ గదిలో ఉన్న తోలు సంచిలో నెత్తురు తడి ఆరని కత్తి కూడా దొరికింది. అతడి పేరు మనోహర్. అతడు తనే జీవన్ని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. జీవన్, ఆ దుర్మార్గుడు 5 ఏళ్ల క్రితం నా చెల్లెల్ని రేప్ చేసి జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత నా చెల్లెలు ఆ అవమానాన్ని భరించలేక దిగులు పడి కృషించిపోయి చివరకు ప్రాణాలు వదిలింది. అప్పుడే ఆ నీచుడిని చంపాలి అని అనుకున్నాను. అందుకే వాడు జైలు నుంచి రాగానే అవకాశం కోసం వెంటాడుతూనే ఇక్కడికి వచ్చాను. వాడికి మరో మనిషికి ఘర్షణ జరగడం చూశాను. అదే అవకాశం అని అనుకున్నాను. అందుకే రాత్రి 11 గంటలకు మళ్ళీ జీవన్ని నీడలా వెంటాడాను. సుజాత గది ముందుకు రాగానే చటుక్కున కత్తితో గుండెల్లో పొడిచి అక్కడి నుంచి పారిపోయాను. నేరాన్ని ఎవ్వరూ చూడలేదు అని అనుకున్నానే, కానీ నా దురదృష్టం ఎవరో చూశారు. అయినా దొరికిపోయినందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే ఆ నీచుణ్ణి చంపినందుకు నా చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది. నా లక్ష్యం అదొక్కటే, ముగించాడు మనోహర్. ఆ తర్వాత ఆనంద్ నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ తర్వాత ఆనంద్, సుజాత ఒకరినొకరు అభిమానించుకున్నందుకు తర్వాత వివాహం చేసుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ లైక్స్, మీ కామెంట్ల ద్వారా ఈ కథ ఇంకొంతమందికి చూపించబడుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఒకళ్ళిద్దరు దెయ్యాల కథలు వద్దు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో? అపరాధ పరిశోధకాల్లో దెయ్యాలు లేదా హంతకులు ఉంటాయి. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలియచేయండి. అలాగే నేను చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.